ఎస్తేరు గ్రంథ ధ్యానం, అందులో 20వ సెషన్. ఇదే ఈ గ్రంథానికి ముగింపు సెషన్. త్వరగా అందరూ బైబిల్స్ తీసుకుని సిద్ధంగా ఉండండి. 10 అధ్యాయాలు, 4 భాగాలు, అందులో 3 భాగాలు ముగించుకొని చివరి భాగానికి వచ్చాం. బయట ఉన్న వాళ్ళు కొంచెం మాట్లాడకుండా ఉండాలని చెప్పండి. బయట ఎవరో కొంచెం మాట్లాడుతున్నట్టు అనిపించింది, డోర్ వేసేద్దాం. తొమ్మిది అధ్యాయాలు ముగించుకొని 10వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం. అందులో 3 వచనములు. ఇది గ్రంథములోని 4వ భాగంగా దీన్ని మనం పరిగణిస్తున్నాం. ఈ 4వ భాగానికి మీరు వ్రాసుకోవలసిన టైటిల్ మొర్దెకై గారి ఆధిక్యత అని వ్రాసుకోండి. మొర్దెకై గారి ఆధిక్యత. రాజైన అహష్వేరోషు తన సామ్రాజ్యం అంతటిలో ఉన్నటువంటి అనేక రాజ్యాలు, ఎన్నో రాజ్యాలను జయిస్తేనే అది సామ్రాజ్యం అవుతుంది. ఈ సామ్రాజ్యంలో ఎన్నో రాజ్యాలు, ఆ రాజ్యాలలో ఉన్న వారందరూ కూడా చక్రవర్తికి పన్ను చెల్లించాలి. కొన్ని సందర్భాలలో ఆ పన్ను అన్నది ధనము రూపంలో ఉండవచ్చు. మరికొన్ని సందర్భాలలో ఆ పన్ను అన్నది వస్తువుల రూపంలో ఉండవచ్చు. మరికొన్ని సందర్భాలలో మనుషులను కూడా పనివారిగా చక్రవర్తి సేవ కోసం వారి దేశాన్ని విడిచిపెట్టి పంపించే ఏర్పాట్లు చేయొచ్చు. ఇవన్నీ కూడా రాజుగారికి పన్ను చెల్లించడంలో భాగమవుతూ ఉంటాయి. ట్రిబ్యూట్ అని అంటాం. అలా తన రాజ్యం అంతా కూడా రాజైన అహష్వేరోషు పన్నులు చెల్లించే ఏర్పాటును చేసిన రోజుల్లో మనం మొర్దెకైని చూస్తున్నాం. ఆయన ప్రధానమంత్రి. అలా ప్రధానమంత్రిగా ఉన్న ఆయన ఎవరెవరి చేత ఆదరించబడ్డాడో, గౌరవించబడ్డాడో, అభిమానించబడ్డాడో, ఆయన గురించి ఏ గ్రంథాల్లో లిఖితములయ్యాయో దాన్నంతటినీ, ఆయన ఘనతను, ఆయన ఆధిక్యతను తెలియజేసే అధ్యాయమే ఈ చివరి అధ్యాయం. ఒకసారి చూద్దాం ఆ అధ్యాయంలోనికి వెళ్ళి. రాజైన అహష్వేరోషు రాజ్యమును సముద్ర ద్వీపములను పన్ను చెల్లింప నిర్ణయించెను. అది వాతావరణం. మొర్దెకై యొక్క బలమును గూర్చియు, అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నిటిని గూర్చియు, రాజు అతనిని గణపరిచిన సంగతిని గూర్చియు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు, తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టుడిగా ఉండెను. ఎక్కడో ఉన్నవాడు, బానిసలు లేదా దాసులు అని పిలువబడే జాతికి చెందినవాడు, ఒకనాడు యోసేపు గారి వలె, ఒకనాడు దానియేలు గారి వలె, దానియేలు గారి తర్వాత షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె, వీళ్ళందరూ ఈయనకంటే ముందున్నోళ్ళే. వాళ్ళందరి వలె చరిత్రలో మరొక సామాన్యుడు ఒక సామ్రాజ్యానికి అధినేత తర్వాత 2వ స్థానంలో కనబడుతున్నాడు మొర్దెకై రూపంలో. యోసేపు, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోల వరుసలో
మనము మొర్దెకైని కూడా చేర్చుకోగలుగుతున్నాం ఈ కోణంలో. అయితే ప్రధానమంత్రి అయి ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడచ్చు అన్న పదజాలం చూడండి 3వ వచనములో. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించేడివాడు. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఆయన తన క్యారెక్టర్ని కోల్పోలేదు, గమనించాలి. తన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోలేదు, మీరు గమనించాలి. దేవుని పిల్లలు క్రింది స్థానంలో ఉన్న వాళ్ళ క్యారెక్టర్ అలానే ఉంటుంది, ఉన్నత స్థానాలను అధిరోహించిన వాళ్ళ క్యారెక్టర్ అలాగనే ఉంటుంది. అది దేవుని పిల్లల లక్షణం. ఏమీ లేనప్పుడు ఒకలా ఉండి ఎక్కడికో వెళ్ళిన తర్వాత వాళ్ళ క్యారెక్టర్ మారిపోతే అది దేవుని పిల్లల లక్షణం కాదు. ఎందుకు ఈ మధ్య నువ్వు దారి తప్పుతున్నావు అని అడిగితే నా సర్కిల్ బాగాలేదంటాడు ఒక మనిషి. నీ చుట్టూన్న సర్కిల్ బాగలేకపోతే నువ్వు చెడిపోతున్నావు అంటే అది నీ చేతగానితనం. అది చిన్నపిల్లలు చెప్పేది. మా వాడిని ఆ బడికి ఎందుకు పంపట్లేదని అంటే అక్కడ పిల్లలు బాగలేరని. పిల్లల గురించి చెప్పు సెట్ అవుతుందేమో కానీ పెరిగి పెద్దయిన తర్వాత కూడా మెచ్యూరిటీ అనేది ఒకటి ఉండొద్దు. మన చుట్టూన్నోళ్ళ వలన అఫ్కోర్స్ బైబిల్లో ఉంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేస్తుంది. మళ్ళీ మొర్దెకై దుష్టుడి పక్కనే ఉన్నాడు. మరి మిస్టర్ పర్ఫెక్ట్ ఏం కాదు అహష్వేరోషు, అన్యజనుల మధ్య ఉన్నాడు. దానియేలు గారి పరిస్థితి అదే, యోసేపు గారి పరిస్థితి అదే. వీళ్ళు కూడా భయంకరమైన దుష్టుల మధ్య ఉన్నారు. క్యారెక్టర్ పోలేదే, వ్యక్తిత్వాలు దెబ్బతినలేదే. మరి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును అన్న మాట దానియేలు గారి జీవితంలో వర్తించదా? యోసేపు గారి జీవితంలో వర్తించదా? మొర్దెకై గారి జీవితంలో వర్తించదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోల జీవితాల్లో వర్తించదా ఈ మాట? వర్తించదు. ఎందుకు? వాళ్ళు విశ్వాస వీరులు, మహాభక్తులు. వారి స్నేహం దేవునితో ఉన్నది, వారి సహవాసం దేవునితో ఉంది కనుక. మరి ఆ మాట ఎవరికి వర్తిస్తుంది? చేతగాని వారికి, సోమరులకు, ఎదుటివాడి మీద బురద జల్లే వారికి. నువ్వెందుకు చెడిపోయారా అని అంటే వాడు చెడగొట్టాడు గనుక. అది మన చేతగానితనం. ఎవడో తాగమంటే తాగేసావు, కొండ మీదకి ఎక్కి దూకమని కూడా చెప్తాడు, దూకేస్తావు. మరి అది మనలో ఉంటుంది. బయటెక్కడో ఉన్నాడు, కోటలోకి వెళ్ళాడు, పాలనా రంగంలోనికి వెళ్ళాడు, ప్రధానమంత్రి అయ్యాడు, కానీ తన వారందరి క్షేమాన్ని విచారించుచు బయట ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో పైకెక్కిన తర్వాత కూడా అలాగనే ఉన్నాడంటే దట్ షోస్ హిస్ క్యారెక్టర్. ఇలా మనం ఉండగలమా? ఎందుకు దేవుడు ఘనపరిచాడు? అతని వ్యక్తిత్వం నచ్చాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు మనను చెక్ చేయడానికి కూడా అలా హెచ్చిస్తాడు, ఎలా ఉంటాడో చూద్దామని. అది ఒక పరీక్షే. ఒక్కొక్కసారి మనకు తెలియకుండా అలా హెచ్చింపబడుతున్నాం అనుకోండి, ఇదేమైనా పరీక్ష ఏమోరా బాబోయ్ అని అనుకోవాలి మనం. మామూలుగా ఉన్నప్పుడున్న జాగ్రత్త కంటే ఎదిగిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంటో తెలిసేది అక్కడే. కొమ్ములు వస్తున్నాయా రావట్లేదా, పెరుగుతుంటే వెంటనే తుంచి వెనక్కి వచ్చేయాలి. ఒక ఎస్తేరు గారు, ఒక మొర్దెకై గారు, వీళ్ళిద్దరూ చాలా అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నత శిఖరాలపైకి వెళ్ళిన వాళ్ళు. అట్టడుగు స్థితిలో ఎలా ఉన్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అలాగనే ఉన్నారు. ఇది చాలా పెద్ద పాఠం వీళ్ళిద్దరు మనకు నేర్పించేది. కష్టకాలంలో, క్లిష్ట పరిస్థితులలో, ఏమి చెయ్యాలో పాలుపోకున్న పరిస్థితిలో ఎస్తేరు గారిని నడిపించిన మొర్దెకై ఒకవైపు, ఆయన సలహాలు సూచనలు తీసుకొని చక్కగా దానిని ఆచరించగలిగినటువంటి ఎస్తేరు గారు ఒకవైపు. దేవుని పిల్లల మధ్య ఇలాంటి సఖ్యత, దేవుని పిల్లల మధ్య ఇలాంటి సంబంధం
ఐకమత్యం ఉంటే అది ఎంత మనోహరంగా ఉంటుంది, ఎంత ఫలభరితంగా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుందో తెలియాలంటే వీళ్ళిద్దరిని చూడండి చాలు. బైబిల్ అంతటిలో స్త్రీల పేర్ల మీద ఉన్న రెండు పుస్తకాలు, ఒకటి రూతు గ్రంథము, ఒకటి ఎస్తేరు గ్రంథము. రూతు గ్రంథము చదివితే రూతు గారి ద్వారా నేర్చుకునే పాఠాలు అవి వేరు పాఠాలు. ఎస్తేరు గ్రంథం చదివితే ఈ గ్రంథంలో మనం నేర్చుకునే పాఠాలు ఎన్నో. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క పాఠం, ఒకటికి మించి ఎక్కువ పాఠాలు నేర్పిస్తున్నాయి మనకు. ఇలా ఉండకూడదు అని చూస్తున్నాం చాలా మందిలో, ఇలా ఉండాలి అని చూస్తున్నాం చాలా ఇద్దరిలో. ముఖ్యంగా అహష్వేరోషు, వష్తి, మెమూకాను, హేగే, షయష్గజు, ఎస్తేరు, మొర్దెకై, హెర్బోనా, హామాను. ఎన్ని పాత్రలు ఈ తెరపై! ఎక్కడ మొదలైంది పుస్తకం, ఎక్కడికొచ్చింది, ఎక్కడ ఆగింది పుస్తకం? ఈ గ్రంథాన్ని దేవుడు వ్రాతరూపకంగా వ్రాయించి భద్రపరచి తరువాత తరాల వారికి ఇవ్వడంలో గల ప్రధాన ఉద్దేశం ఒక్కసారి మనం ఆగి ఆలోచిస్తే అర్థమైపోతుంది ఆ ఉద్దేశం ఏంటో. ఎస్తేరు గారి కాలం తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చేంత వరకు, ఇది 474 అని అంటున్నాను సుమారు. ఎస్తేరు గ్రంథము మొదటి అధ్యాయం నుంచి మొదలు పెడితే 10వ అధ్యాయం వరకు ఉన్నటువంటి సంఘటనలన్నీ మనము చూస్తే, ప్రారంభ అధ్యాయంలో క్రీస్తుపూర్వం 483 సంవత్సరాన్ని మనం చూస్తున్నాం. పూరీము పండుగతో ముగించబడుతున్నటువంటి అధ్యాయానికి వచ్చేసరికి అది క్రీస్తుపూర్వం 474 కనబడుతోంది. 83, 74 అంటే సుమారు దగ్గర ఒక 10 సంవత్సరాల చరిత్ర, ఒక 10 సంవత్సరాల వ్యవధి, ఒక 10 సంవత్సరాల కాలంలో, చరిత్రలోని ఒక 10 సంవత్సరాల పీరియడ్ కాలంలో పారసీక రాజ్యంలో దేవుని ప్రజల మధ్య ఏం జరిగిందో దేవుడు చూపించి వ్రాయించి భద్రపరిచి ఈ పుస్తకాన్ని ఒక బహుమానంగా ఇచ్చాడు తర్వాత తరాల వారికి. పాత నిబంధనలోని ముగింపులో ఉన్న చరిత్ర పుస్తకాలు, ప్రవక్తల గ్రంథాలు వేరు, ముందే చెప్పాను. చరిత్ర పుస్తకాలు పాత నిబంధనలో ముగింపులో క్లోజింగ్లో పెట్టే 3 చరిత్ర పుస్తకాలు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్. కానీ ఎజ్రా గ్రంథము నెహెమ్యా గ్రంథానికి ఎస్తేరు గ్రంథానికి ఉన్న తేడా, ఎజ్రా గ్రంథము నెహెమ్యా గ్రంథము బబులోను చెరలోనికి వెళ్ళి తిరిగొచ్చిన వారి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఆ 2 పుస్తకాలు చదవాలి. మళ్ళీ బబులోను చెరలోనికి వెళ్ళి తిరిగొచ్చిన వారి మధ్య యెరూషలేముకి, తిరిగొచ్చిన వారి మధ్య యెరూషలేముకి, ఆ యెరూషలేము యూదయ ప్రాంతంలో ఉన్న తిరిగొచ్చిన యూదుల మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఆ 2 పుస్తకాలు చదవాలి. తిరిగి రాకుండా ఇంకా అక్కడే ఉన్న వారి మధ్య చెర తర్వాత ఏం జరిగిందో, ఆ జరిగిన వాటిలో ప్రముఖమైన ముఖ్యమైనవి మనము మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవడానికి ఏ సంఘటనలు ఉన్నాయో చూద్దాం అనుకుంటే మనము చదవవలసింది ఎస్తేరు గ్రంథాన్ని. అది తేడా. బబులోను చెర నుండి తిరిగొచ్చిన వారు యెరూషలేముకి, వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఆ 2 పుస్తకాలు చదవండి. తిరిగి రాకుండా ఇంకా అక్కడే ఉన్న వారి మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ఎస్తేరు గ్రంథాన్ని చదవాలి. అలా చదివితే తిరిగి రాని వారి మధ్య దేవుడు ఏం చేశాడు, తిరిగొచ్చిన వాళ్ళ మధ్య దేవుడు ఏం చేశాడు,
తిరిగి వచ్చిన వాళ్ళ మధ్య దేవుడు ఏం చేశారంటే ఆ రెండు పుస్తకాలు చాలా విషయాలు చెబుతున్నాయి. హిస్టారికల్ బుక్స్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. కానీ తిరిగి వచ్చిన వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియాలన్నా, తిరిగి రాకుండా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మనకు అవగాహన ఉండాలి. తిరిగి రాని వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియాలన్నా, తిరిగి వచ్చిన వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో కూడా మనకు అవగాహన ఉండాలి. ఇందాక 127 సంస్థానాలలో ఉన్న యూదులకు విపత్తు వచ్చిందని మాట్లాడాం. ఆ 127 సంస్థానాలలో యూదయ ప్రాంతం కూడా ఉంది, అందులో యెరూషలేము కూడా ఉంది. ఆ యెరూషలేములో ఉన్న యూదులు కూడా ఊచకోతకు గురి అవ్వడానికి సిద్ధపడ్డారు. మళ్ళీ తిరిగి రాకుండా అక్కడే సెటిల్ అయిపోయిన కుటుంబాలలో నుంచి వచ్చిన వాళ్లే ఎస్తేరు, మొర్దెకై ఇద్దరు. వాళ్ళిద్దరి ప్రయత్నం వలన ఎక్కడో ఉన్న యెరూషలేములో ఉన్న యూదులు కూడా కాపాడబడ్డారు. యెరూషలేములో దేవాలయాన్ని కట్టడానికి వెళ్ళినటువంటి వారు దేవాలయాన్ని కట్టి అంతో ఇంతో ఎంతో కొంత దేవుని పనిలో ఉన్నారు. కొంతమంది అయినా ఒక్కవేళ వీళ్ళిద్దరూ స్పందించకపోయి ఉంటే అక్కడ పరిచర్యతో పాటు పరిచారకులు కూడా ఎగిరిపోయేవాళ్ళు. ఇద్దరు మనుషులు చరిత్రలో బాధ్యత తీసుకొని, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్, రెస్పాన్సిబిలిటీ. ప్రజలందరి కోసం బాధ్యత ఇద్దరు మోయడం వలన జాతి రక్షింపబడింది. ఇద్దరు బాధ్యత తీసుకుంటేనే ఇంత రిజల్ట్ వస్తే, అందరూ తీసుకుంటే ఇంకెంత బాగుంటుంది. కానీ అలా బాధ్యత తీసుకున్నప్పుడు తీసుకున్నోళ్ళను అనుకోకూడదు నేను చేస్తున్నాను గనకనే ఇది జరుగుతోందని. నో, అలా చేసేవారు ఎవరి సహాయాన్ని బట్టి ఇది జరుగుతోంది అనుకోవాలి? దేవుని సహాయాన్ని బట్టి. అలా చేసేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. దేవుడు మా వెనకలు ఉంటాడు గనుక మేము ఈ పనిలో దిగుతాం. పనిలోనికి దిగేవాడు దేవుణ్ణి చూడాలి, ఫస్ట్ పాయింట్. పనిలోనికి దిగేవాడు వెనకల దేవుణ్ణి చూడాలి. దేవుణ్ణి చూసేవాడు పనిలోకి కూడా దిగాలి. ఇది సెకండ్ పాయింట్. అర్థమైందంటారా? నేను చెబుతున్నది తెలుగులోనే. 2 విషయాలు చెప్పాను. అగైన్, పనిలోనికి దిగేవాడు వెనకల దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూసేవాడు పనిలోకి కూడా దిగాలి. చూసేవాడు చూస్తూనే ఉండి, చేసేవాడు చేస్తూనే ఉండి, చేసేవాడు చూడకపోయినా చూసేవాడు చేయకపోయినా రెండు పనికిరానివే. చేసేవాడు చూడకపోవడం అంటే అర్థం ఏంటి? ఇంకా నేను చేస్తున్నానంతే, నేనే చేస్తున్నానంతే, నేనేగా. ఈ మనిషి జీవితంలో దేవుడు కనపడ్డు. ఇది చేసేవాడి పరిస్థితి, పరిసయ్యుల పరిస్థితి. క్రియల వలన నీతిమంతులు అవ్వాలన్న ఆలోచన ఇది. చేసేవాడు చూడకపోతే చేసేవాడు నీతిమంతుడవడు, చూసేవాడు చేయకపోతే చూసేవాడు నీతిమంతుడు కాడు. కొత్త నిబంధన భాషలో చెప్పనా? క్రియలు లేని విశ్వాసము మృతం. అంటే దేవుడా నిన్నే చూస్తున్నానని, నువ్వే చేస్తావు ప్రభా, వాళ్ళని రక్షించు, వీళ్ళని రక్షించు, ఆ వీధిలో ఉన్న వాళ్ళని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వే రక్షించుకో, నేను మాత్రం బజ్జుంటా. ఇది విశ్వాసం అయితే ఉంది, క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసము మృతము, యూజ్లెస్ అన్నాడు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దేవుణ్ణి అయితే చూడ్డు, అంత సొంత ప్రయత్నాలే, అంత నాదే, అన్ని సొంత ఆలోచనలే. నడుముంచి కష్టపడి ఎంత చేయమన్నా చేస్తాడు గొడ్డులాగా. కానీ ఈ వ్యక్తికి నా వెనకల దేవుడు ఉన్నాడు, అందును బట్టి ఇది జరుగుతోంది, ఆయన కృపా కటాక్షముల వలననే నేను ముందుకు సాగగలను. ఈ విశ్వాసం ఏముండదు, సొంత శక్తి, సొంత ప్రయత్నం. ఇప్పుడు ఈ మనిషిలో ఏముంది? క్రియలు ఉన్నాయి, ఏం లేదు, విశ్వాసం లేదు. ఇందాక విశ్వాసము లేని క్రియలు మృతం అన్నా, అంటే క్రియలు లేని విశ్వాసము మృతం అనుకున్నాం. పనిలోకి దిగకుండా విశ్వాసం ఒకటి ఉంటే అది మృతమే. అది ఫస్ట్ పాయింట్. పని చేస్తూ విశ్వాసం లేకపోయినా పనులు మృతమే. ఇప్పుడు ఈ రెండింటిని ఒక మాటలో చెప్పండి. క్రియలు లేని విశ్వాసము మృతము, పాయింట్ నెంబర్ 1. విశ్వాసము లేని క్రియలు కూడా మృతమే. ఈ రెండు ప్యారలల్గా ముందుకెళ్ళాలి. నువ్వు వెళ్ళకపోయినా యూదులకు రక్షణ ఎక్కడి నుంచైనా వస్తుంది. హదసా అన్నాడు మొర్దెకై. అన్నాడా? అంటే విశ్వాసం ఉన్నట్ట లేనట్ట?
రైట్. విశ్వాసం ఉన్నవాడు పనిలోనికి దిగమంటున్నాడా లేదా? ఎస్తేరు గారిని దిగమంటున్నాడు. విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు అమ్మా, నువ్వు కూడా వర్క్లోకి దిగాలి. విశ్వాసం ఏంటి? ఆయన తన ఉద్దేశాలు ఎలాగైనా నెరవేరుస్తాడు. అది విశ్వాసం. ఆ నెరవేర్పు దిశలో నేను నువ్వు కూడా ఒక సాధనం కావాలి. అది క్రియ. ఈ రెండు కలిస్తే మన జీవితాల్లో మనది అసలైన విశ్వాస జీవితం అవుతుంది. అప్పుడు దేవుడు తన మహిమ కోసం మనల్ని ఎక్కడైనా తీసుకొని వెళ్తాడు, ఎక్కడికైనా తీసుకొని వెళ్తాడు, ఎక్కడికైనా చేర్చుతాడు, ఎక్కడికైనా తీసుకొని వెళ్ళి అక్కడ నిలబెడతాడు. ఆయన ఎక్కడ నిలబెట్టినా అంతఃపురంలోనికి తీసుకొని వెళ్ళొచ్చు, అరణ్యములోనికి తీసుకొని రావచ్చు. అంతఃపురానికి తీసుకొని వెళ్ళాడంటే ఒక కారణం ఉంటుంది, అరణ్యానికి తీసుకొని వచ్చాడంటే ఒక కారణం ఉంటుంది. ఒకరోజు అంతఃపురంలో ఉన్నోడిని అరణ్యానికి తీసుకొని వచ్చాడు. కోన్ హే? మోషే హే. అంతఃపురంలో ఉన్నోడిని అరణ్యానికి తీసుకొని వచ్చాడు. కారణం ఉందంటారా లేదంటారా? ఉంది. అరణ్యంలో ఉన్నోడిని అంతఃపురం తీసుకొని వెళ్ళొచ్చాడు. ఓ కోన్ హే? దావీదు హే. గొర్రెలు కాచుకుంటూ అరణ్యంలో తిరుగుతుంటే అడవుల్లో, నువ్వు ఉండవలసింది అరణ్యంలో కాదు నాయన, రా అని అంతఃపురంలో చేర్చాడు. అంతఃపురంలో ఉన్నోడిని అరణ్యం తీసుకొని వచ్చాడు. అరణ్యానికి తీసుకొని వచ్చాడంటే రీజన్ ఉంది, అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడంటే రీజన్ ఉంది. మోషే గారి జీవితానికి ఒక వెనకల కారణం ఉంది, దావీదు గారి జీవితానికి కారణం ఉంది. ఎక్కడో గోడ దగ్గర కూర్చున్నోడిని లోపలికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఎవరిని? మొర్దెకైని. ఇవన్నీ చదివేటప్పుడు బైబిల్లో నీకు అనిపించాలి, ఈరోజు నేను ఎక్కడున్నాను, ఎక్కడ ఉండేవాడిని, ఎక్కడికి వచ్చాను, ఎక్కడ ఉన్నాను, దీని వెనకల దేవుని ఆపరేషన్ ఏమైనా ఉందేమో నేను చక్కగా తలదించి ఆయన సంకల్పానికి నేను విధేయుడనైతే ఎంత బాగుంటుంది అని సోదరీమణులు అనుకోవాలి, సోదరులు అనుకోవాలి. అప్పుడు మన జీవితం మనకే కాదు ఎంతో మందికి దీవెనకరంగా ఉంటుంది. ఇప్పుడు మీ అందరి మనసుల్లో ఏముందో చెప్పనా? వష్తి ఏమయ్యింది? అవునా? వష్తికి ఏమైందో ఏం జరిగిందో తెలియాలంటే వచ్చే సంవత్సరం మళ్ళీ మీటింగ్లు పెట్టండి, అప్పుడు వస్తాను. అన్యాయం జరిగిందా వష్తికి? కదా, అన్యాయం జరిగింది కదా. ఒక మూర్ఖుడు ఎదురు ఉన్నాడు. మరి ఆ మూర్ఖుని మూర్ఖత వలన కట్టుకున్న భార్యగా అనవసరంగా అన్యాయం పాలైంది. కానీ అన్యాయమైన స్త్రీలకు దేవుడు న్యాయం చేస్తాడు. రైట్. వష్తికి ఉన్న మరొక పేరు అమేస్ట్రీస్ అని చెప్పాను మధ్యలో ఒక భాగంలో, గుర్తుందా మీకు? మధ్య అలా మీకు ఏమన్నా మర్చిపోయారేమో. వష్తికున్న చరిత్రలో వష్తిని అమేస్ట్రీస్ అని కూడా పిలుస్తారు అని మనకు చరిత్ర చెబుతోంది. అహశ్వరోషు భార్య. చరిత్ర పుస్తకాల్లో అహశ్వరోషుకు భార్య ఎవరు అంటే అమేస్ట్రీస్ అని కనబడుతుంది. ఆవిడ కుమారుడి పేరు నెహెమ్యా గ్రంథంలో కనిపించే అర్తహషస్త. ఎవరు? అర్తహషస్త. అహశ్వరోషుకు అమేస్ట్రీస్కి పుట్టిన కుమారుడే నెహెమ్యా గ్రంథములోను ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయములోను కనిపించే అర్తహషస్త. యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని కట్టమని నెహెమ్యా గారికి అనుమతినిచ్చి పంపించిన వాడే అమేస్ట్రీస్ యొక్క కుమారుడు. అహశ్వరోషు క్రీస్తుపూర్వం సుమారు
465 కాలం, సుమారు అంటున్నాను, మీరు సుమారు అనే రాసుకోవాలి. సుమారు క్రీస్తుపూర్వం 465 కాలంలో హతమార్చబడతాడు తన దగ్గర ఉన్నటువంటి పనివారి చేతనే. ఒకసారి కుట్ర పన్ని చంపాలనుకుంటే భగ్నమైంది. తర్వాత 465 ప్రాంతంలో సుమారు అతను హతమార్చబడతాడు. అతను హతమార్చబడిన తర్వాత అతని కుమారుడు సింహాసనం ఎక్కుతాడు. అతడు సింహాసనం ఎక్కిన తర్వాత తన తల్లిని దగ్గర ఉంచుకున్నాడు అన్న ఒక చిన్న చరిత్ర మనకు బయట కనబడుతూ ఉంటుంది. ఒకవేళ తన తల్లి అమెస్ట్రీజ్ అనే వష్టీనే అయి ఉంటే భర్తకు దూరమైన కొడుకు దగ్గరే ఆ కొడుకు యొక్క సంరక్షణలో ఆ తల్లి మళ్ళీ అంతఃపురములోనే ఉండి రాజకుటుంబంలోనే కొనసాగింది అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ ఎస్తేరుకి ఏమైంది అంటారేమో. ఆ తర్వాత ఎస్తేరు గారు, ఆవిడ కూడా రాణిగా ఉన్నది గనుక ఆవిడ స్థానం ఉన్నతంగానే తర్వాత ఉండి ఉండొచ్చు. మొర్దకై కూడా అర్థహశస్త టైంకి మొర్దకై కనిపించడు. అంటే వీళ్ళిద్దరి జీవితాలలో తరువాత కాలంలో వీళ్ళ పొజిషన్స్ మరోలా మారడం, వాళ్ళ అడ్రస్ తర్వాత ఇంకొక చోటికి మార్చబడడం అలాంటివి ఏదైనా జరిగి ఉంటాయి. కానీ అమెస్ట్రీజ్ అన్నటువంటి ఆవిడ ఒకవేళ వష్టీనే అయితే ఒక తల్లిగా ఆవిడ ఆదరించబడిందని మాత్రం చరిత్రను బట్టి చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో మన సమాజంలో కూడా భర్తలు అన్యాయం చేసిన ఆ తల్లులకు ఎవరు అండగా ఉంటారు? పిల్లలు అండగా ఉంటారు. అందుకే దేవుడు కొన్ని సందర్భాలలో భర్తకు దూరమైన స్త్రీలకి బిడ్డలను ముందే ఇచ్చి ఆ బిడ్డల సంరక్షణలో ఆ తల్లిని ఉంచేస్తాడు. అలాంటిదేదో ఖచ్చితంగా వష్టి జీవితంలో జరిగి ఉండాలి. ఒకవేళ చరిత్ర చెబుతున్నట్టుగా అమెస్ట్రీజ్ అన్న ఆవిడ ఖచ్చితంగా వష్టి అయితే ఇంకా డోకా లేదు, కొడుకు దగ్గర ఉండిపోయింది ఆవిడ. అలాగని ఎస్తేరుకు అన్యాయం జరిగినట్టుగా కానీ మొర్దకైకి ఏదో జరిగినట్టుగా కానీ మనకి ఏమి కనిపించో. పైపెచ్చు 10వ అధ్యాయంలో కనబడుతోంది. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు ఆయన ఘనత గురించి, ఆయన గొప్పతనము గురించి, అతని సామర్థ్యము గురించి, అతని బలము గురించి, రాజు అతన్ని ఘనపరిచిన సంగతిని గురించి రికార్డు పుస్తకాల్లోనే ఉందట. ఒకవేళ ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథాలలో ఎస్తేరు మొర్దకైల ప్రస్తావన లేనంత మాత్రాన వారి అడ్రస్ గల్లంతైందని మాత్రం కాదు. అలాగని ఎస్తేరు గ్రంథములో ఎజ్రా గారి పేరు లేనంత మాత్రాన ఎజ్రా గారు లేడని కాదు. ఎలాగైతే ఎస్తేరు మొర్దకైల కాలంలో ఎజ్రా గారు ఉన్నా అదే ప్రాంతంలో ఆయన ప్రస్తావన అవసరము లేని కారణంగా ఎస్తేరు గ్రంథాన్ని రాసినటువంటి భక్తుడు ఆయన ప్రస్తావన ఎలాగైతే ఇక్కడ తీసుకొని రాలేదో ఆ గ్రంథాలలో కూడా వీళ్ళ ప్రస్తావన అక్కడ పొందుపరచబడలేదు. ఈ పుస్తకం చదివేటప్పుడు ఈ పుస్తకం మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తే, ఆ పుస్తకాలు చదివేటప్పుడు ఆ పుస్తకాలు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాయి. అల్టిమేట్గా ఆకాశమునందుండు దేవుడు అందరినీ కనిపెట్టుచున్నాడు గనుక అన్యాయము ఎవరికైనా జరిగితే అది అన్యాయమని దేవుని కనిపిస్తే తగిన రీతిగా వారిని ఆదరించేవాడు ఆయన గనుక వష్టికి అన్యాయం జరిగింది అనుకుంటే ఆవిడకి ఏదో ఒక విధంగా దేవుడు సహాయము చేసే ఉండాలి. అది ఏ రూపకంలో చేసినా అది ఆవిడకి మేలుకరమైనదై ఉండి తీరాలి. ఎస్తేరు గారు లోపలికి ఎందుకు వెళ్ళారు అన్న దానికి ఇంతకుముందు భాగాలలో మనం మాట్లాడుకున్నాం. అది ఎవరి పొరపాటు, ఎవరి తప్పు, ఏంటి వెనకాల జరిగిన హిస్టరీ ఏమిటి వష్టి గురించి. అమెస్ట్రీజ్ అన్నది ఈవిడే అయితే ఆవిడకు మంచి లైఫే తర్వాత కొడుకు యొక్క పరిపాలనలో ఉండి ఉంటుంది. వృద్ధురాలై తర్వాత ఆవిడ ప్రాణం కోల్పోయి ఉంటుంది. అదే పరిస్థితి ఎస్తేరు గారిది, అదే పరిస్థితి మొర్దకై గారిది. వీళ్ళందరూ కూడా వష్టిని పక్కన పెడితే ఈ ఇద్దరు విశ్వాస వీరులు మాత్రం చాలా పెద్ద విషయాలు నేర్పించారు. ఇప్పుడు మీరందరూ చేయవలసింది ఇక్కడితో మాకు ఎస్తేరు గ్రంథం బాగా వచ్చిందని ఎవరనుకోకుండా ఇప్పుడు చదవాలి అని మొదలు పెట్టండి. అంతేనా? ఏమీ తెలియనప్పుడు పుస్తకం చదవడం వేరు, ఇంత సమాచారం అందుకున్న తర్వాత ఇప్పుడు వెళ్ళి చదవండి. అడుగడుగున ప్రతి పాత్ర, ప్రతి క్యారెక్టర్, ప్రతి వ్యక్తి మీకు పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. కుదిరితే నోట్స్ రాసుకుని ఏ పాత్రదారుడు, ఏ పాత్రధారి ఒక
తెరకెక్కిస్తే ఒక చక్కని దృశ్యము కనిపించే రూపకంలో ఈ పుస్తకం ఉంది గనుక నేను పాత్రలు అన్న మాట మాట్లాడుతున్నానే కానీ అది మరోలా కాదు. ఒక్కొక్క వ్యక్తిని చూస్తూ ఈ వ్యక్తిలో నేను నేర్చుకునేవి ఏమున్నాయి లిస్ట్ తయారు చేయండి. ఎస్తేరు గారు మీకు నేర్పిస్తున్న పాఠాలు ఏంటి? నేను ఎన్నో క్లూజ్ ఇచ్చాను మీకు. మొర్దెకై నేర్పించే పాఠాలు ఏంటి? లిస్ట్ తయారు చేయండి. హామాను నేర్పిస్తున్నాడు పాఠాలు, ఇలా ఉండకూడదని, అది తయారు చేయండి. ఇలా ఉండకూడదని నువ్వు ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు, ఇలా ఉండాలి అని ఎవరిని చూసి నేర్చుకుంటున్నావు, అన్ని తయారు చేసుకొని భద్రంగా పుస్తకం క్లోజ్ చేసి మంచి కవర్ కొని జిప్ వేసి ఇంకా జీవితంలో దాని ముఖం చూడకండి అని అనట్లేదు. అలా వ్రాసుకొని చక్కగా మనసునందు ముద్రించుకొని ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదు అన్న ఇంప్లిమెంటేషన్లోనికి మీరిక అడుగు పెట్టాలి. ఇది మీకు చూపడానికే, ఇది మీకు నేర్పించడానికే ఎస్తేరు గ్రంథ వివరణ అన్న ఒక అద్భుతమైనటువంటి సదస్సులు సభలు మీకోసం ఏర్పాటు చేసింది. ఇదంతా చదివితే ఒక్కటి మాత్రం ఫైనల్గా మనందరికీ అర్థమైపోతుంది, దేవుని పిల్లలు లోకములో ఉండగా ఖచ్చితంగా వారికి ఏం కలుగుతాయి? శ్రమలు కలుగుతాయి. పేతురు గారి పత్రికలో ఒక వచనం చూద్దాం. మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక. అమ్మ 3:14 4:14 చూడండి, చదువు. 4:12 కాదు, 3:14 చదవండి. 3:14. మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే, వారి బెదిరింపు పడకుడి, కలవరపడకుడి. లోకములో ఉన్నప్పుడు మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఉంటారన్నమాట. బెదిరించే వాళ్ళు ఉన్నా మీరేం చేయాలి? హామాను వలె బెదిరించే వాళ్ళు ఉంటారు, మొర్దెకై వలె భయపడకూడదు. అంతేనా? హామాను వలె బెదిరించే వాళ్ళు ఉంటారు, మొర్దెకై వలె కలవరపడకుండా ఉండాలి. ఉదయము లేచితే చావు కోసం ఎదురు చూస్తుంది ఊరికొయ్య, చక్కగా పడుకొని మార్నింగ్కి లేచి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు పక్కన వాళ్ళకి. ధైర్యం. మొర్దెకైలో ఏం కనపడుతుంది మనకు? అణువణువున ధైర్యం. వాక్యం మనకిచ్చిన వాగ్దానం. మొర్దెకైని శ్రమ పెట్టాలనుకున్న వాడికి శ్రమొచ్చి కనుమరుగైపోయాడు. మొర్దెకైని శ్రమలలోనికి తోద్దామనుకున్న వాడే శ్రమల పాలై నశించిపోయాడు. అది చూసిన తర్వాత మన విశ్వాసం పెరగకపోతే ఎలా? ఇంకొక ధైర్యాన్ని ఇచ్చే మాట చూద్దాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 8 వచనములు చూద్దాం. 6 నుండి. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవునిని ఎరుగని వారికి అండ్ మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమ పరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఏంటి దేవునికి న్యాయం? మిమ్మును శ్రమ పరిచే వారికి శ్రమ కలుగుతుంది, మీకేమో విశ్రాంతి కలుగుతుంది. మొర్దెకైకి చివరికి వచ్చింది విశ్రాంతి. శ్రమల పాలు చేద్దామనుకున్న హామానుకు వచ్చింది శ్రమ. ఇప్పుడు మన విశ్వాసం అంటే ఎలా ఉండాలి? విని ఆనందించి వెళ్ళిపోవడం కాదు, అంత విశ్వాసముతో, అంత ధైర్యముతో, కలవరము లేకుండా గొప్పగా ఆయన మాటలను బట్టి బ్రతకాలి. మీరు వెళ్ళే ముందుగా యేసు ప్రభు మీతో చెబుతున్న మాట, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు
చిలకలూరిపేట సభల కోసం వచ్చిన మీతో ఈ మాటలు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఎక్కడో చూసినట్టుంది ఈ వాక్యం. మీరు వచ్చిన రోజు నుంచి వెనకల అదే ఉంది. మీరు వచ్చిన రోజు నుంచి వెనకల అదే ఉంది. ఏమంటున్నాడు? లోకములో ఉంటే మీకేమీ కలగదని కాదు. హామాను లాంటోళ్ళు మన చుట్టూ ఉంటారు. అహశ్వరోషు లాంటి మూర్ఖులు కూడా మన చుట్టే ఉంటారు. వీళ్ళందరి మూర్ఖత వలన మీకేం కలుగును? శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి ఉన్నాను. జయించినోడిచ్చిన మాటిది. ప్రియ సోదరుడా, సోదరి, మీరు దేవుని కోసం నమ్మకంగా, ఇష్టంగా, భక్తిగా బ్రతుకుతూ ఉంటే, ఇప్పుడున్న పరిస్థితి అడుగుతున్నాను, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీరు ఎంత యథార్థంగా ఉన్నా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు మీ చుట్టే ఉన్నారా? మీ కుటుంబీకులో, బంధువులో, మిత్రులో, ఇరుగు పొరుగు వారో, సంఘములో ఉన్నవారో, సమాజంలో ఉన్నవారో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? అలాగైతే ధైర్యము తెచ్చుకొనుడి. వీళ్ళందరూ కేవలము హామానులు మాత్రమే. నిన్ను శ్రమ పెట్టే వాళ్ళందరికీ ఈ రోజు నుంచి నువ్వేమని పేరు పెట్టుకోవాలి? 21వ శతాబ్దపు హామాను. అప్పుడు నిన్ను నువ్వేమనుకోవాలి? నేను మొర్దెక్కైలా ఉండాలి అని మీరు అనుకోండి. మీరేమనుకుంటారు? ఎస్తేరులా ఉండాలి. ఆగండి, మనము కూడా ఎస్తేరులా ఉండాలి, మీరు కూడా మొర్దెకైలా ఉండాలి. వీళ్ళిద్దరూ మనకు స్ఫూర్తి. ఏ నిలబడ్డారండి, దండం బాబు వీళ్ళిద్దరికి. ఒక జాతిని భుజాలకెత్తుకున్నారంటే ఎంత భాగ్యం అది, ఎంత ధన్యతది. ఇద్దరు హీరోలే. నాకు ఎస్తేరు గ్రంథం చదివితే ఎలా ఉంటుందంటే, ఎస్తేరుతో మొదలై మొర్దెకైతో ఎండ్ అయిపోయినట్టు ఉంటుంది నాకు. ఈ యొక్క పుస్తకములో మెయిన్ పాత్రధారిగా ఎస్తేరు గారు కనబడుతున్నారు గనక ఎస్తేరు గ్రంథం అని ఉంది. కానీ ఒకవేళ దేవుని ప్రభు ఇంకొక పేరు పెట్టవని అడిగితే ఎస్తేరు మరియు మొర్దెకై గ్రంథం అని కూడా రాస్తాడు పక్కన. అంటే ఎవరి పాత్రలు వారివే, ఎవరి విశ్వాసం వాళ్ళదే. అన్యోన్యత, అనుబంధం, సఖ్యత, సంబంధం అంతా బంగారంలా కనపడుతున్నాయి వీళ్ళ జీవితాలు. కష్టాలలో ఇంకొక్క మాట చెబుతాను. ఒకనాడు ఆదికాండములో కయీనుకు దేవుడు శిక్ష విధించాడు. ఒకవేళ కయీను అడిగాడు వచ్చి, నన్ను చూసినవాడు నన్ను కొడతాడు అని అంటే నీ మీద చెయ్యేసినోడికి 7 అంతలని దేవుడు చెప్పాడు. కొద్దిసేపు ఆ పాయింట్ అలా పెట్టుకోండి. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి మాట, కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బ, గాయానికి గాయం అని ఒక చిన్న మాట అక్కడ వాళ్ళకి ధర్మశాస్త్రంలో ఇచ్చాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు? నీ శత్రువును కూడా ఏం చేయమంటున్నాడు? సర్వసత్యానికి వచ్చేసరికి ప్రేమించాలి. ఎస్తేరు గ్రంథంలో హామాన్ అన్న శత్రువు మరణించాడు గనుక వీళ్ళకేదో విడుదల కలిగింది. ఒకవేళ హామాను చావు వారికి ఆనందాన్ని కలుగజేసిందేమో ఆ రోజు. కానీ ఈరోజు మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాము గనుక ఇప్పుడు మన ఆలోచన విధానం మారాలి. ధర్మశాస్త్రము లేనప్పుడు పితరుల కాలము ఒకటి, ఆ రోజు ఇచ్చినటువంటి, ఆ రోజు ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దానికి ఒక పరిమితి ఉన్నది. మోషే నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చేంత వరకున్న కాలం మరొకటి.
అప్పుడు ఇవ్వబడినటువంటి సమాచారము దానికి ఒక పరిమితి ఉంది. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసు ప్రభుల ద్వారా మనకు వచ్చిన సర్వసత్యం, తర్వాత పరిశుద్ధాత్మని ద్వారా వచ్చినటువంటి సర్వసత్యం. మీరు వెంటనే పరిశుద్ధాత్మ ద్వారా కదా సర్వసత్యం వచ్చిందంటారేమో. ఆ రెండు ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయన్న ఉద్దేశంతో చెప్పిన మాట. నేను మీతో చెప్పవలసిన సంగతులు అనేకములు కలవు, మీరు భరించలేరని ఆయన పంపిస్తున్నాను అన్నట్టు. ఈయన చెప్పాల్సినవి అవన్నీ. యాక్చువల్లీ ఆ క్రొత్త నిబంధనలో మనకు కనిపించే మాట ఏంటి? మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు ఏం చేయాలి? మీ శత్రువులను ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థించాలి. ఒకవేళ మన కళ్ళ ముందు వారు పడిపోతుంటే, నాశనమైపోతుంటే, హామాను పోతున్నాడులే అని ఆనందించకూడదు. ఏం చేయాలి? ఇప్పుడు వారి నిమిత్తం ప్రార్థించాలి, బాధపడాలి, వారు మారాలని మనం కూడా ప్రయత్నం చేయాలి. ఎస్తేరు గ్రంథం చదువుకున్నాము కదా అని హామాను లాంటి వారు మన కళ్ళ ముందు నశించిపోతుంటే మనం పండగ చేసుకోకూడదు. ఇప్పుడు ప్రార్థన చేయాలి, వారి మారు మనసుకై మనం కూడా ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. ఇప్పుడు మనం కొత్త నిబంధన కాలంలో ఉన్నాం కనుక మనం చేయవలసిందే. నీ ఎదురుగా దుర్మార్గతలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రేమించండి, ఆ వ్యక్తిలో ఉన్న దుర్మార్గతను ద్వేషించండి. పాపిని ప్రేమించండి, పాపిలో ఉన్న పాపాన్ని ద్వేషించండి. యేసు ప్రభు పాపులతో ఉన్నాడని పరిసయ్యులు ఆరోపిస్తుంటే రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకు కాదు అన్నాడుగా. కానీ వాళ్ళ అలవాట్లు మన మీదికి రాకూడదు. కుదిరితే మన అలవాట్లే వాళ్ళకు రావాలి. అంత బలంగా ఉంటూ వారిని బలపరుస్తూ మనం ముందుకు సాగాలి. ఇది ఎస్తేరు గ్రంథ వివరణ సమాప్తం. థ్యాంక్ యూ.